शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीगुरुभ्यो नमः। श्रीगुरुदत्तात्रेयाय नमः। अरुणाचलेश्वराय नमः। ओं गणानां त्वां गणपतिं भवामहे कविं कवीनामुपस्त्रयं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पते आनशृण्वन्नोतुभिः सीशासनम्। ओं श्री महागणाधिपतये नमः। गं 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 गणपतये नमः। श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु। श्रीमद् गुरुचरणारविन्दाभ्यां नमः। श्री स्कांद पुराणांतर्गत संपूर्ण कार्तीक महापुराणము నిత్యపారాయణం. ఇది మొదటి రోజు. ముందుగా శ్రీ మహాగణపతిని ప్రార్థించాం. సోనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. శ్రీమదనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి యందలి శిష్యేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్టి దర్శనార్థ్యై విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సంతుష్టిని చేసి స్థానుకులైన సౌనకాది ఋషులు ఆయన్ని పరివేష్టించినారు. సకల పురాణగాథ ఖని సూత మహాముని కలికల్మష నాశనము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మల్ని ధన్యులు చేయుమని వారు కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస మహర్షి వ్యాసిష్ఠుడైన సూతర్షి, సోనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు శ్రీ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాల్లోనూ స్కాంద పద్మ పురాణములు రెండింటివి కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యమును సవిస్తారముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందుము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగారు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములను అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజును ఇంటికి వెళ్ళారు. జనకునిచే యుక్త మర్యాదలను అందుకున్న తర్వాత విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించాడు. హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరములోను సర్వమాసములలోనూ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, తద్ద్రవ్యాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతం
ఉత్కృష్ట ధర్మము ఏ విధంగా అయినది అని అడుగగా మునిజన పరివేష్టుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవచించాడు. వశిష్ఠ ప్రవచనం. ఓ జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటూనే గాని సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రము చేతని అన్ని పాపాలను అణిచివేసినది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విని. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా సహృదయముతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాది గాని శుద్ధ పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకముగా సమర్పించుకోవాలి. కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీకమందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసి వారి పుణ్యం చెప్పనలవి కానదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందును చేరుతుంది. వాపి కూప తటాకాది సమస్త సజ్జలాశలయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవ అనుజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రంతో బొటనవ్రేలుతో కూనతో నీటిని కొనకి 3 దోసిళ్ళు నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి అయిన తెల్లని వస్త్రాలను ధరించాలి. హరిస్మరణం చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వభృండాలను ధరించాలి. సంధ్యావందనం గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞము ఆచరించాలి. తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు సభక్తి షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణము గాని ఆచరించిన వాడి స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనము చేసి ఆచమని పునఃపురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలు అన్నింటినీ విరమించుకుని శివాలయములో గాని విష్ణు ఆలయంలో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధవాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడవునా అనగా ఈ మాసమంతయు ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తిరహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వజన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షానికి అర్హులు. తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. ఇది ప్రథమోధ్యాయ సమాప్తః. ద్వితీయోధ్యాయం కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠ ఉవాచ. వశిష్ఠుల వారు కార్తీక సోమవార వ్రతమును ఏ విధముగా చేయవలేనో ఇక్కడ తెలియజేశారు. ఓ జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయములు
ద్వారా చేయబడిన సర్వ పాపములను హరింపజేసి కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమ. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించేవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. మొదటిది ఉపవాసము. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అనగా ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థము మాత్రమే సేవించాలి. 2. ఏకభుక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నము భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనము గాని ఉపాహారము గాని స్వీకరించాలి. 4. అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పిడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం. స్నానం. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు. 6. తిలదానము. మంత్ర జపాదులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈ విధముగా ఈ 6 పద్ధతులలో దీనిని ఆచరించిన కార్తీక సోమవార వ్రతం చేసినట్టే అవుతుంది. కానీ తెలిసి ఉండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రోరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట వ్రత ప్రధానమని తెలుసుకుని ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, వినండి. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండేది. ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణభూయిష్ఠువై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయము కలవాడు కూడా. అందువలన కర్కశ భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు బాగా నచ్చినది అవ్వడం వలన ఆ కర్కశను మీద ఉన్నటువంటి మోజును చంపుకోలేక, భార్యను వదులుకోలేక, వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసల్ అన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యముగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోపి చంపివేసినది. ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి పారవేసినది.
ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె కామం విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామల అత్తమామల వలనేమీ కాక ఆ అత్తమామలు ఇల్లు వదిలిపోయినారు. అత్తమామలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత స్వతంత్రురాలైంది నిష్ఠురి. పరపురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులను తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలోని రక్తం పలచబడడంతో కర్కశ జబ్బున పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార కీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళుబడిపోయింది. జిగీబీగి తగ్గిన కర్కశ వద్దకు విటులు రాకపోకలు తగ్గిపోయినాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకు ఇల్లు, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనది. సుఖ వ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతల ఆ జీవిని పాశబద్ధమును చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తృద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు యమధర్మరాజు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేట్లు మోదించారు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు తన పాదాలను పట్టుకుని కఠిన శిలపై వేసి బాధించారు. సీసమును గూచి చెవులలో పోయించారు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాని ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది. 15వ పర్యాయమును కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసమునకు పొందుట. ఈ అధ్యాయం ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు పగలు ఉపవసించి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకని పస్తుబడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా, రక్షింపు అని కుయ్యబెట్టినది. దాని హరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడుటాన్ని గమనించి విస్తుపోయాడు. ఏమీ తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకా కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టినాను. భర్తృహత్యకు, వర్ణ సంక్రమణానికి కారకురాలై పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వసారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ఎందుకు గుర్తుకొచ్చినో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకుని, సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష వేళ
వరకు పస్తూ ఉండి నాచి విడువబడిన బలిభక్షణమును చేయుట వలన నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పినాడు. ఆపై ఆ జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయమని కోరినది. దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సురక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమాన హార వస్త్ర విభూషితై పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయ సదాయికమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం అక్కడితో ఆ రోజుకి ఆపాడు. ఇది ద్వితీయోధ్యాయ సమాప్త. మొదటి రోజు పారాయణ ముగిసినది. ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః. యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః. యథాంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయుషి. స్వస్తి. ఈ కార్తీక మాసమనందున మొదటి రోజు మనం చేయవలసినటువంటి దానము నెయ్యి, బంగారము. పూజించాల్సినటువంటి దైవము స్వధాగ్ని. జపించవలసినటువంటి మంత్రము ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ. దీని వలన ఫలితము తేజోవర్ధనము, తేజస్సు వృద్ధి అగును. ఈరోజు నిషిద్ధములైనటువంటి పదార్థములు ఉల్లి, ఉసిరి, చద్ది అన్నము, చద్ది పదార్థములు, ఎంగిలి, చల్లని వస్తువులు. స్వస్తి.